సుందరపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామంలో అహ్మద్ గారితో ఉన్నాము. అబీబ్ అహ్మద్ గారితో. వీరు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. వ్యవసాయం కూడా చాలా అనుభవం ఉంది. ప్రజెంట్ ఇక్కడ మనం ఉన్న ఇది క్రాప్ వచ్చేసి గ్రాఫ్టింగ్ వంకాయ తోట. ఎకరము గ్రాఫ్టింగ్ వంకాయ వేయడం జరిగింది. చాలా మంది రైతులు వంకాయ సాగు చేస్తున్నారు. వంకాయలో అనేక రకాల డిసీజ్ మనకు కొమ్మ తెగులు, తర్వాత ఈ కాయపుచ్చు తెగులు, వైరస్ తెగులు ఇటువంటి సమస్యలతోని కొందరు వేస్తున్నారు, క్రాప్ తీస్తున్నారు, కొందరు తోటలు కూడా తీసివేయడం జరుగుతుంది. బట్ ఈ గ్రాఫ్టింగ్ వంకాయతో కొంత ఈ విల్ట్ తట్టుకోవడం, ఈ డిసీజ్ వచ్చినా తట్టుకోవడము బాగుంటుంది, ఈల్డింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతం రైతు సోదరులు గ్రాఫ్టింగ్ వంకాయ వైపు చాలా మంది వెళ్తున్నారు. సో వీరు గ్రాఫ్టింగ్ వంకాయ వేయడం జరిగింది. మరి గ్రాఫ్టింగ్ వంకాయ వేయడం వల్ల వీరు చాలా సాటిస్ఫైగా ఉన్నారా, ఇంకా వేరే రైతులు కూడా వేసుకోవచ్చా, ఈల్డింగ్ ఎట్లుంది, డిసీజ్ పరంగా ఎట్లుంది, వీరు ఏ విధంగా వేయడం జరిగింది, పూర్తి వీరి యొక్క అనుభవాన్ని మనము అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీరు గ్రాఫ్టింగ్ వంకాయ కొత్తగా ఇప్పుడు వేసినప్పటికీ చాలా రకాల పంటలు గత 10-15 సంవత్సరాల నుండి మంచి అనుభవం ఉంది కాబట్టి వీరి యొక్క సలహాలు రైతు సోదరులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి అవగాహన చేసుకొని అన్ని ఆలోచించుకొని మాత్రమే ఇటువంటి పంటలు వేయడానికి ప్రయత్నం చేయండి. సో నమస్తే సార్. నమస్తే సార్. చాలా మీకు అంతకుముందు 3 years దాటింది అనుకుంటాం. మీ దగ్గర ఆర్కాసావి అవి వీడియో చేసినాం. సో చాలా ఫార్మర్స్ కూడా చాలా హెల్ప్ అయింది. మీకు కూడా కాల్ చేసి ఉంటారు చాలా. సో ప్రజెంట్ మీరు వివిధ రకాల క్రాప్స్ వేస్తున్నారు కదా. ప్రజెంట్ మన ఫీల్డ్ ఏ క్రాప్స్ ఉన్నాయి సార్? ప్రస్తుతం 1 ఎకర్లో వంకాయ ఉంది, గ్రాఫ్టింగ్ వంకాయ. ఓకే. ఇంకా మళ్ళీ ఒక 4 ఎకరాలు మళ్ళీ గ్రాఫ్టింగ్ వంకాయ పెట్టినాము. 4 acres పెట్టినాము. ఇది బాగుందని అది పెట్టినాము. 4 acres. ఒక ఆకర 1 ఎకర్ ఉంది, ఒక 2 ఎకరాల బీరా ఉంది, 1 ఎకరా టమాటా ఉంది. టమాటా ఏ స్టేజ్ లో ఉంది సార్? టమాటా లాస్ట్ స్టేజ్ లో జూన్ లో పెట్టినాము. ఆగస్ట్ మొత్తం వెళ్ళింది. ఇప్పుడు సెకండ్ క్రాప్ వస్తుంది మళ్ళీ. ఓకే. ఇప్పుడు మీరు జనరల్ గా వంకాయ ఇంతకుముందు మామూలు వంకాయ సాగు చేసిండ్రా? చేసిండ్రు. అందులో ఎట్లుంది, అందులో అనుభవం ఎట్లుంది, బాగా వచ్చిందా ఈల్డింగ్ కానీ? అది చాలా రోజులు రాకపోయేది, 2 నెలలు 3 నెలలు వచ్చినాక కలర్ షేడ్ అయ్యేది. అంటే క్రాప్ స్టార్టింగ్ ఒక క్రాప్ ఫస్ట్ 1 month అట్లా రాగానే సెకండ్ మంత్ కి వచ్చే వరకు ఈల్డింగ్ తగ్గిపోయి కలర్ షేడ్ అయిపోయేది వంకాయ. ఈ బ్లూ రాకపోయేది, వైట్ అయిపోయేది. అట్లా చెట్టు కూడా ఇంత హైట్ రాకపోయేది, ఇంత ఈల్డ్ రాకపోయేది, అట్లా ఇంత చిన్నగా ఉండేది. అట్లా అయితే మీకు గ్రాఫ్టింగ్ వంకాయ గురించి ఎట్లా తెలిసింది, దీని వైపు రావడానికి మెయిన్ రీజన్ ఏందన్నట్టు? ఇంకా ఇట్లే మేము చూస్తా ఉంటే గ్రాఫ్టింగ్ వంకాయ ఉంటే బాగుంటదని వీడియోల ద్వారా ఇతర రైతులతో కూడా మాట్లాడి చూసినాము. బాగుంటది అంటే మనం కూడా 1 ఎకర్ ఇది అంకుర్ నితీష్ అనే వెరైటీ అంటు కట్టించి పెట్టినాం. ఇది ఎంత సార్ డిస్టెన్స్ ఎంత తీసుకున్నారు? 8 ఫీట్లు లైన్ టు లైన్. మనము 2 ఫీట్లు మొక్క పెట్టినాము. ప్లాంట్ టు ప్లాంట్ 3 ఫీట్లు పెడితే బాగుండు. ఇది కొద్దిగా దగ్గర అయిపోయింది. ఇప్పుడు అంతా మిగతా అంతా 3 ఫీట్లే పెట్టినాము. 3/8 పెట్టినాము. ఇది 3/2 కొద్దిగా దగ్గర అయింది. ఇప్పుడు ఇది 3 months జూన్ లో పెట్టినాం మనము. ఇది జూన్ లో ప్లాంట్, జూలై ఆగస్టు, ఇప్పుడు సెప్టెంబర్ 4th month లో ఉంది. అంటే దాదాపు 100 days క్రాస్. 100 days క్రాస్. ఈ ప్లాంటేషన్ పెట్టినప్పుడు మీరు ల్యాండ్ ప్రిపరేషన్ లో ఏమేమి ఎరువులు వాడడం జరిగింది? ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో పొప్పాయి ఉండే, పొప్పాయిని తీసేసి రోటోవేటర్ వేసి ప్లవ్ వేసినాం. ప్లవ్ వేసిన తర్వాత కల్టివేటర్ వేసి ఒక 6 ట్రక్కులు ఎరువు వేసినాం. ఎరువు మొత్తం బెడ్ పైనే వేసినాం, పొలం అంతా చల్లకుండా. ఎక్కడైతే బెడ్ వస్తుందో పశువుల ఎరువు వేసేసి బెడ్ చేసుకొని దాని మీద మల్చింగ్ చేసి హోల్ చేసి మొక్క పెట్టినాం. ఇంకా అంటే మన డిఏపి సింగిల్ సూపర్ వేయలేదు, ఇప్పుడు వేసిన దాంట్లో వేసినాము. ఇప్పుడు నెక్స్ట్ 4 acres లో ఒక 10 కట్టలు డిఏపి వేసినాము. డిఏపి వేసినాం, సూపర్ వేసినాము, పశువుల ఎరువు వేసి చేసినాం. ఇందులో వేయలేదు. అప్పుడు కొద్దిగా వర్షాలు అవి పడుతుండే తొందరగా పెట్టేసినాం, అప్పుడు వేయలేదు. ప్లాంటేషన్ పెట్టిన తర్వాత మీరు ఫెర్టిగేషన్ ఎన్ని రోజుల నుండి స్టార్ట్ చేస్తారు? మేము ఏ ప్లాంట్ పెట్టినా ఒక 20 days గ్యాప్ ఇస్తాం. 20 days ప్లాంటేషన్ చేసిన తర్వాత 20 days వరకు ఏం ఎరువు వేయము, డ్రించింగ్ వేయడం ఎటువంటి చేయరు. 20 days స్వతహాగా వెరగనిస్తాము. 20 days తర్వాత ఎన్పికేలు స్టార్ట్ చేస్తాం. ఎన్పికేలు ఎంత గ్యాప్ తో ఎన్ని కేజీలు ఇస్తారు? ఎన్పికేలు ఇప్పుడు క్రాప్ను బట్టి దాని ఈల్డింగ్ ఇచ్చేదాన్ని బట్టి మేము ఎకరాకు 2 kgs స్టార్టింగ్ ఇస్తాము. 2 kgs నుంచి పెంచుకుంటూ పోతారు. ఒక 5 kgs వరకు పెంచుకుంటారు. అంటే క్రాప్ ఆ గ్రోత్ ని బట్టి ఇస్తుంటారు. బాగాలేదంటే ఒక 1 kg ఎక్కువ, బాగుంది ఎక్సలెంట్ ఉందంటే మామూలుగా ఆ విధంగా. ఏమేమి ఇస్తారు సార్? అంటే ఇప్పటి వరకు 100 days తోట కదా, కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మీది. స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఏమేమి ఎరువులు ఇచ్చింది? 1261 ఇచ్చినాము, వాటర్ లో పంపినాము. వర్షాలు పడుతుంటే 13-40-13 చెట్టు కాడ పోసినాము. అట్లా మామూలుగా మందులు కొట్టినాము. అట్లా మైక్రో న్యూట్రెంట్ పంపినాము ఒక 5-5 kgs డ్రిప్ లోనే బోరాను ఇవన్నీ పంపినాం. ఈ 100 days ఈ తోటలో ముఖ్యంగా ఏంటంటే ఫెర్టిగేషన్ అంటే కొంత రైతు ఇవ్వగలుగుతాడు, ఇస్తాడు, ఏదో పర్వాలేదు. మెయిన్ ఏంటంటే రైతుకు ఛాలెంజ్
పెస్ట్ కంట్రోల్ అనేది చాలా ఛాలెంజ్. ముఖ్యంగా వంకాయలో పురుగు కానీ కొంత పురుగు ఫుల్ ఫ్లెడ్జ్ కంట్రోల్ చేసినాం. అయితే దీని కొరకు మీరు స్టార్టింగ్ నుండి స్ప్రేలు ఎప్పటి స్టార్ట్ చేసిండ్రు? మీకు గుర్తున్నది తెలిసిన స్ప్రేలు ఏం చేసిండ్రు? మాకు ఫస్ట్ లో ఈల్డింగ్ రాకముందుకే అటాక్ అయింది. అటాక్ అయితే ఇక మేము ట్రాప్స్ పెట్టినాం. ఈ ట్రాప్స్ లో పడ్డాయి. దాని ఉధృతిని చూసుకున్నాం మేము. సిమోడిస్, గ్రేసియా, డెలిగేటు, తర్వాత ఎక్స్పోనస్ ఇట్లాంటి హై స్టాండర్డ్ మందులు కొట్టినాము. కంట్రోల్ చేసినాము. పురుగు కంట్రోల్ అంటే కాయలోను ఈ కొమ్మ దాంట్లో వస్తే రెండు కంట్రోల్ చేసినాము. ఇప్పుడు అది కాకుండా ఓన్లీ మనకు త్రిప్సే కొద్దిగా కంట్రోల్ లో ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది దోమ, త్రిప్స్. పురుగు మనకు కనబడుతుంది. పురుగు ఏంటంటే మనకి కాయలో కనబడుతుంది, కాండంలో కనబడుతుంది కండ్లతోని. త్రిప్స్, దోమ కనబడదు మనకు మెయిన్ గా. అది జాగ్రత్తగా చూస్తేనే కనబడుతుంది. అదే మెయిన్ ఛాలెంజ్. త్రిప్స్, దోమనే ఛాలెంజ్. పురుగు ఈజీగా కంట్రోల్ అవుతుంది. అట్లా ఈ త్రిప్స్ దోమకు మీరు ఎన్ని రోజుల గ్యాప్ తో స్ప్రే చేస్తారు? త్రిప్స్ దోమకు కూడా వీక్లీ వన్స్ ఇస్తాం. కంపల్సరీ వీక్లీ వన్స్ ఇస్తాము. జంప్ ఇస్తాము, ఈ బ్యాక్టీరియాస్ ఇస్తాము, ఫంగస్ బయాలజికల్ మందులు కూడా పంపిస్తాము. అట్లా ఈ వర్టిసెల్లం ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా ఇస్తాము. అవి కూడా పనిచేస్తాయి. 3 కాంబినేషన్లు ఇస్తాము. వర్టిసెల్లం, మెటారైజము, బ్యాసిలినా, బవేరియా కాంబినేషన్ కలిపి వచ్చినాయి. అది పంపినాము. అది కాకపోతే జంప్ వేసినాము, ఇట్లా ఎక్స్పోనస్ ఇచ్చినాము, సిన్వా ఇచ్చినాము. ఇట్లా అన్ని రకాలు ఎంతవరకు మీకు అవైలబిలిటీ ఉందో, అవకాశం ఉందో అన్ని మార్కెట్ లో ఎన్ని ఉన్నాయో అన్ని కంపల్సరీ యూజ్ చేయడం, మార్చి చేస్తాం. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా. అందుకే తోట ఇట్లుంది. అంటే ఇప్పుడు మీ తోట అబ్జర్వ్ చేస్తే మనకు పూత ఫ్లవరింగ్ బాగుంది, క్రాప్ బాగుంది, అంతా బాగుంది. కొంత వీడింగ్ ఉంది. వీడింగ్ ఒకటే ప్రాబ్లం. వీడింగ్ అంటే ఇప్పుడు కంటిన్యూ వర్షాలప్పుడు కూడా కొంత దానివల్ల దీన్ని కూడా మందు కొట్టి కంట్రోల్ చేయాలి. ఈ ఫ్లవరింగ్ గానీ వీటికి ఏమన్నా స్పెషల్ గా వాడుతున్నారా? ఫ్లవరింగ్ స్పెషల్ గా ఏం లేదు. దీనికి బోరాన్ పంపిస్తాం. డ్రిప్ లో ఇస్తాము. వాటర్ లో కూడా స్ప్రేయింగ్ ఇస్తాము. తర్వాత మైక్రో న్యూట్రెంట్. ఇప్పుడు మీరు వారానికి ఒకసారి స్ప్రేలు చేస్తా అంటున్నారు. ఈ వారానికి ఒకసారి స్ప్రేలో పురుగు మందులు వేస్తారా? మన కాంబినేషన్ వేస్తాం. పురుగు మందు వేస్తాము, దోమ మందు వేస్తాం, త్రిప్స్ వేస్తాం. 3 వేస్తాం. గ్రోత్ అవసరం ఒకవేళ అన్ని కలుపుతారా? కాంబినేషన్ కలిపి ఒకవేళ వర్షాలు పడుతున్నాయి అంటే 9919, 13-045, 1261 లాంటివి కూడా అదే మందులు వేసి కొట్టేస్తాం. స్ప్రే చేస్తాం. ఓకే. అంటే దోమ మందు, పురుగు మందు, బోరాన్ అటువంటివి. బోరాన్ కలపము. దోమకు, త్రిప్స్ కు, పురుగుకు ఈ 3 అయితే కాంబినేషన్ వేస్తాము. ఒకవేళ గ్రోత్ తక్కువ ఉందంటే స్ప్రేయింగ్ కూడా ఎన్పికెల్ కూడా దాంట్లో కలిపి కొట్టేస్తాం. ఈ ఫంగల్ డిసీజ్ ముఖ్యంగా అవి కూడా ఎఫెక్ట్ ఉంటుంది వీటికి. అవి ఎటువంటి ఫంగిసైడ్ వాడతారు? అవి ఇందులో కలిపి స్ప్రే చేస్తారా? చాలా తక్కువ వీటికి అవసరం. ఈ వంకాయ ఫంగిసైడ్ అంత పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. తట్టుకుంటేది బీరకాకర లాంటిది కాదు. దాంట్లో అయితే ఫంగిసైడ్ డౌనీ మిల్డీ, డౌనీ పౌడర్ అట్లా వస్తాయి. వంకాయకి పెద్ద ఫంగిసైడ్ అవసరం లేదు. ఓన్లీ త్రిప్స్, వైట్ ఫ్లై, పురుగు, ఈ 3 కంట్రోల్ చేస్తే వంకాయ చేను కంట్రోల్ అయినట్టు. ఇప్పుడు మీకు ప్లాంటేషన్ చేసిన తర్వాత ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2 months వచ్చింది. 60 days. ఈ 1 acre లో ఎన్ని కిలోలు తీసిండ్రు? కేజీస్ ఫస్ట్ లో మాకు ఎంత 20 kgs అట్లేదు. 20 kg. ఆడికెళ్ళి ఇంకా ఒకసారి పికప్ అయిన తర్వాత డైలీ 200 kgs తెంపుతాం. 200 kgs డైలీ. అంటే దాదాపు పర్ కటింగ్ మనకు 700, 800, 600 అట్లా అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. పర్ కటింగ్ 600 kg నుంచి 800 kg. 600 kg అంటే 6 టన్నుల 6 క్వింటాల్. 6 క్వింటాల్ సారీ 100 క్వింటాల్ 6 క్వింటాల్. కటింగ్ మీరు ఎంత గ్యాప్, ఎన్ని రోజులు? 5 days, 1 week? 2 days. 2 days గ్యాప్. 2 days. ఇవాళ కటింగ్ చేసినంటే ఒక 2 days తర్వాత మళ్ళీ కట్ చేస్తాం. వాటర్ 6 క్వింటాల్స్ వెళ్తుంది అన్నట్టు. మీకు ఎప్పుడు మన అది ఎప్పటి స్టార్ట్ అయింది ఈ 6 క్వింటాల్స్ అనేటివి? 70 days, ఒక 80 days. 80 days నుంచి కంటిన్యూగా 2 days గ్యాప్ తోని 6 క్వింటాల్స్ ఇప్పటి వరకు వెళ్తుంది ప్రెసెంట్ అయితే. ఇప్పుడు ఈ 6 క్వింటాల్స్ వెళ్తుంది కదా, ఇది మీకు అనుకున్న దిగుబడి కరెక్టా లేకుంటే ఏమైనా తక్కువ వస్తుందా, మీడియం వస్తుందా? మంచి దిగుబడి. అంటే మీరు గ్రాఫ్టింగ్ వంకాయ 1 ఎకరంలో వేసినప్పుడు జనరల్ గా మీరు ఎస్టిమేట్ చేస్తారు ఎన్ని టన్నుల దిగుబడి ఇందులో వస్తుంది, మామూలు దాంట్లో ఎంత వస్తుంది, మనకి ఎంత తీయొచ్చు అనేది ఒక కంప్లీట్ ప్లాన్ అనేది ఉంటుంది. టన్ను తీయాలనుకున్నాము అంటే 2 days గ్యాప్ తో. అంటే ఎట్లుంటది అంటే 2 days అంటే మనము సన్నై తెంపుతాం. అవును. హైదరాబాద్ మార్కెట్ కు సన్నయ్యే. అదే మనం ఒక రోజు గ్యాప్ ఇచ్చిన అనుకో టన్ వెళ్తుంది, కానీ లావ్ అవుతుంది. అది తేడా. ఒక రోజు గ్యాప్ ఎక్కువిస్తే టన్ను కూడా వెళ్తుంది. మనం వెయింగ్ చూడకుండా మార్కెట్ కు
మార్కెట్ లో పోవాలి కాబట్టి కొద్దిగా సన్నగా తెంపేస్తాం. ఒక క్వింటల్ తక్కువ వెళ్ళినా సరే మంచి సైజు తెంపేస్తాం అనమాట. అట్లా ఎన్ని టన్నులది ఇది కెపాసిటీ ఒక ఎకరంలో గ్రాఫ్టింగ్ వంకాయ దిగుబడి? టన్ వెళ్తుంది కటింగ్ 2 days మొత్తం. మనకు ఒక మామూలు వంకాయ కూడా మనం క్రాప్ స్టార్ట్ అయినాక 2 months తర్వాత ఒక 4 to 5 మంచి మేనేజ్మెంట్ చేస్తే ఒక 4-5 నెలల క్రాప్ వస్తుంది. అంటే ఈ 2 months ఇవి 4-5 నెలలు అంటే దాదాపు 7 months మనం మెయింటైన్ చేయగలుగుతాం. సేమ్ ఇదే గ్రాఫ్టింగ్ కూడా ఇప్పుడు 1 acre 2 months నుంచి మీకు క్రాప్ స్టార్ట్ అయింది, ఒక 5 months కటింగ్ చేసింది అనుకోండి, మనము ఎన్ని టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది? అంటే దాని కెపాసిటీ ఇప్పుడు నెలకు వచ్చి 10 టన్నులు అనుకోండి, 10 టన్నులు అంటే 7-8 టన్నులు. ఆ లెక్కన ఎన్ని నెలలు వెళ్తే అన్ని నెలలుగా. ఓకే, అంటే దాదాపు 4 నెలలు తీసినా 40 టన్నులు వస్తాయి. మీరు స్టార్టింగ్ రేటు ఎంత వరకు? మనకు స్టార్టింగ్ నుంచి 25 రూపాయల నుంచి 30 ఆ మధ్యలో అమ్ముతున్నాం. 25-30-35 మాక్సిమం. ఇంకెక్కువ పోలేదు ఇప్పటికైతే. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ కు మనకి చాలా మంది అడుగుతుంటారు రైతులు, సార్ ఏ వెరైటీ పోతుంది? మళ్ళీ కొందరికి తెలిసి ఉండదు ఏ వెరైటీస్ పోతుంది. ఎక్కువ మాత్రం ఇది అంకుర్ నితీష్ ఎక్కువ పోతుంది. రౌండ్ వెరైటీస్ కూడా పోతాయి, గ్రీన్ కూడా పోతుంది, కానీ సేల్ మాత్రం అంకుర్ నితీష్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 1 acre ప్లాంట్ మీరు సాయిల్ రెడీ చేసుకున్నప్పటి ప్లాంట్ దగ్గర మొత్తం టోటల్ గా మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయ్యే అవకాశం ఉంటుంది? మనకు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం దీంట్లో. ఎప్పటి వరకు? మొత్తం కాయలు తెంపినంత వరకు. అంటే ఇప్పటి వరకు స్టార్టింగ్ కటింగ్ అయ్యే వరకు? స్టార్టింగ్ కటింగ్ వరకు మొక్కలకే మనకు దాదాపు 20,000 అయినాయి. ఎరువు ఒక 6 ట్రాక్టర్ల ఎరువు పోసినాం, 10,000 మల్చింగ్ అయ్యింది. దున్నకము, పెట్టడము, డ్రిప్పు, కట్టెలు పాతినాము, వైర్ కట్టినాము, ఇంకా సోలార్ ట్రాపులు కట్టినాము, ఇవన్నీ స్ప్రేలు. అంటే మీకు 60 days వరకే దాదాపు 1 lakh దగ్గర వచ్చింది. 1 lakh కూడా మనకు ఫస్ట్ 1 month లో వెళ్ళిపోయింది. 60 అంటే 90 రోజులు 100 days లోపే మీకు ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది. ప్రెసెంట్ వచ్చేదంతా మీకు మెయింటెనెన్స్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు ప్రతి వారం మీకు ఈ స్ప్రేలకు కానీ ఫెర్టిలైజర్స్ కానీ అప్రాక్సిమేట్లీ ఎంత? 4,000 స్ప్రే కంపల్సరీ ఎకరా కొట్టాలి. ఎకరాకు 4,000 స్ప్రే. ఫెర్టిగేషన్ కాకుండానే స్ప్రేలకే మనకు 400 లీటర్ల వాటర్ పడుతుంది. 2 డ్రమ్ములు కలుపుతాం. డ్రమ్ముకు 2,000 మందులు కలుపుతాం, కంపల్సరీ కొట్టాలి. 4,000 కంపల్సరీ అయితే మందులు కొట్టాలి. 2 డ్రమ్స్ పడతాయి. 2 డ్రమ్స్. జనరల్ క్రాప్స్ పెద్దగా అయిపోయింది కదా, మొత్తం 2 సైడ్ కొట్టవలసి వస్తుంది. 2 sides. అటు కొట్టాలి, ఇటు కొట్టాలి. ఏదో ఇట్లా కొట్టుకుంటా పోతే కాని పరిస్థితి. అటు సైడ్ నుంచి కొడతాం, మళ్ళీ ఇటు సైడ్ కొడతాం, ఇటు కొడతాం, అటు కొడతాం. 2 side నుంచి కొట్టాలి. అందుకే 400 లీటర్లు ఇప్పుడు ప్రస్తుతం ఎకరాకు వాటర్ అవుతుంది. 2 drums అవుతుంది. జనరల్ గా డ్రమ్ అవుతుంది ఎకరాకు. అవును, ఇప్పుడు చెట్టు పెరిగింది అందుకే 400 లీటర్లు అవుతుంది. ఇప్పుడు మీరు ఈ 1 acre తో పాటు ఇంకా 4 acres పెట్టి 4 acres మీరు ఇక్కడ వెనకాల ఉంది, అక్కడ 2 ఎకరాలు, ఇక్కడ ఎకరా, మొత్తం 4 ఎకరాలు మనము దాదాపు 4 వెరైటీలు పెట్టినాము. ఎక్కువ అంకుర్ నితీష్ ఒక 3,000 నారు పెట్టినాము, కీర్తి కీర్తి ఒక 1000 పెట్టినాము, మళ్ళా లలిత పెట్టినాము ఒక 1000, మొత్తం 4 రకాల ప్లాంట్స్ పెట్టి. గ్రాఫ్టింగ్ పెట్టడానికి ఎవరైనా కొత్తగా రైతులు పెట్టుకోవాలనుకుంటే మీరు ఎట్లా పెట్టుకోవచ్చా? వాళ్ళు మార్కెటింగ్ కానీ వీటి పెస్ట్ మేనేజ్మెంట్ కానీ ఈల్డింగ్ ఎక్కువ వస్తుందని చెప్తారు కదా సార్? ఈల్డింగ్ వస్తుంది, అంత బాగానే ఉంది, కానీ రైతు కొద్దిగా పెట్టుబడి పెట్టుకునే రైతు అయితేనే గ్రాఫ్టింగ్ లకు రావాలి. ఎట్లా పెట్టుబడి అంటున్నారు? ఇప్పుడు వారానికి ఒక 4,000 కంపల్సరీ. ఇప్పుడు 20,000 30,000 పెట్టి నారు పెంచుకుంటాం, ఆ మందు కొట్టకపోతే అవి పోతాయి. కొద్దిగా ఈ 4,000 కొరకు చూసి 2,000 స్ప్రే చేస్తాం కాదు, కాస్ట్లీ మందులు కొట్టాల్సి వస్తుంది వంకాయకు. అట్లా పెట్టుకునేటట్టయితే ఏం కాదు, ఈల్డింగ్ వస్తుంది. మినిమం ఎంత రేట్ ఉంటే రైతుకు? కొంత 20 రూపాయలు మినిమం ఉండాలి. 20కి తగ్గితే కొద్దిగా కష్టం అవుతుంది, ఖర్చులు 20 పైన ఉండాలి. 20 పైన ఉంటే లాభమే. వంకాయ వేసుకోవచ్చు. జనరల్ కొత్తగా రైతులు పెట్టుకోవాలంటే ఎంత? ఒక 5 ఎకరాలు పెట్టుకోవచ్చు ఒకటేసారి, లేదు ఒక ఎకరా. మార్కెటింగ్ బట్టి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న టౌన్ లో ఉంటారు, సపోజ్ మీ ఆదిలాబాద్, కరీంనగర్, అక్కడైతే 5-6 ఎకరాలు అంటే మార్కెట్ చేయలేరు. అదే హైదరాబాద్ 100 ఎకరాలు పెట్టినా హైదరాబాద్ అమ్మొచ్చు. 4 మార్కెట్లు ఉంటే ఆ మార్కెట్ దానికి పంపుతాం. అది దూరం సిటీకి దగ్గర ఉండకుండా దూరం ఉన్నోళ్ళు, టౌన్లలో అమ్మేటోళ్ళు ఎకరాలు చేయొద్దు, ఎకరం పెట్టుకోవాలి. సిటీకి దగ్గర మనం సిటీ హైదరాబాద్ మార్కెట్ అయితే నువ్వు 10 ఎకరాలు పెట్టినా రేట్ 5 రూపీస్ సెల్లింగ్ అయితే లారీలు అమ్ముతాం హైదరాబాద్ లో. అట్లా
సో ఇది మనకు అహ్మద్ గారి ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసే రైతులు మామూలు వంకాయ సాగు చేసుడు కంటే మీరు 1 ఎకరం మామూలు వంకాయ సాగు చేసుకోవాలనుకునే రైతులు హాఫ్ ఎకర్ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే మీకు ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీరు చెప్పిన దాంట్లో వీరు పురుగుని కంట్రోల్, చాలా మంది రైతులు పురుగు కంట్రోల్ చేయలేకపోతారు, ఏదో ఒక మందు స్ప్రే చేస్తారు, కొరాజిన్ యాంప్లు కానీ. వీరు చెప్పిన అన్ని మనకు ఎక్స్పోనస్ కానీ, సిమోడిస్ కానీ, గ్రాసియా కానీ అన్ని మంచి స్టాండర్డ్ మందులు. అవి మందులు స్ప్రే చేసుకోవాలి కంపల్సరీ. వీలైతే ఇంగువ ద్రావణము, ఇటువంటి తర్వాత ఇంగువ ద్రావణం, అంటే మీరు ఏదో టెస్ట్ చేయడం అని కాకుండా ప్రతి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకున్నారు మీరు, ఎందుకంటే మనకు కావాలి రిజల్ట్ కాబట్టి. ఇంగువ ద్రావణం మార్చినాము, ఇంగువ ద్రావణం వేసినాము, కలిపినాము. బయోలాజికల్ ప్రొడక్ట్స్ కూడా మనకు మెటారైజా, ఇది వర్టిసెల్లం, లకానియా, ఈ ట్రైకోడర్మా, ఇటువంటి బయోలాజికల్ ప్రొడక్ట్స్ అవి కూడా వాడచ్చు. ఒక రైతు ఏంటంటే మనం కంపల్సరీగా కొంత పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఇదే పని చేస్తుంది, ఇదే కొడతాము, అది కొట్టము, ఇది అని ఆ విధంగా ఆలోచించద్దు. ఏది స్ప్రే చేసినా మనకు కావాల్సింది ఫైనల్ రిజల్ట్ అనేది రావాలి. కొంత 2-3 స్ప్రేలలో మనం కొంత ఒకటి కాకుండా ఒకటి కొట్టడంలో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది రైతు నష్టపోవడం జరుగుతుంది. బట్ అది తప్పది, రైతుకు తప్పదు. కాబట్టి మీరు మంచి మేనేజ్మెంట్, మంచి మందుల నుండి కంపల్సరీ స్ప్రే చేయాలి. ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది. మినిమం 20 రూపీస్ ఉన్నా మనకు కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వంకాయ వేసుకునే రైతులు మామూలు వంకాయ కంటే కొంత తక్కువ విస్తీర్ణమైన గ్రాఫ్టింగ్ వైపు వెళ్ళి గ్రాఫ్టింగ్ వేసుకోండి. తర్వాత మీ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని వేసుకోండి. సార్ మేము 4 ఎకరాలు వేసుకోవచ్చా అని అడుగుతారు. 4 ఎకరాలు, ఎకరం 10 గుంటలు అనేది ఎవరిని అడిగితే ఎవరు కూడా సలహా చెప్పరు. మీకు చుట్టుపక్కల ఉండే మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని మీరు అది అమ్మగలుగుతారా, మీ మార్కెట్లో ఏం రేటు పోతుంది, చుట్టుపక్కల రైతులు చాలామంది వంకాయ వేస్తున్నారా అని అవి దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎన్ని ఎకరాలు, హాఫ్ ఎకరా, ఎకరా అనేది ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకొని మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే తప్పకుండా రైతుకు కొంత సపోర్ట్గా వేరే పంటలతో పాటు గ్రాఫ్టింగ్ వంకాయ అనేది తప్పకుండా మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట అని చెప్పవచ్చు.